ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు హెచ్ఐవీలు కూడా నార్మల్ అయిపోతున్నాయి అంటే ప్రభుకి మహిమ కలుగును గాక. వచ్చిందా? ఆవిడ వచ్చిందా? మీ వారు కొద్దిగా రండి. వీళ్ళిద్దరిలో కూడా సైతానుడు బట్టి వీళ్ళిద్దరు చచ్చిపోవాల్సిన వాళ్ళండి. వీళ్ళు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి వచ్చేయండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. రిపోర్ట్లు ఏమో వచ్చినాయి మీ అమ్మకే. దయచేసి గమనించండి. ఇవాళ ఎంతమంది ఇక్కడికి వచ్చి బాగుపడుతున్నారంటే వాళ్ళకి అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చేస్తున్నాయి. కానీ ఎవరో ఒకళ్ళిద్దరూ. ఇప్పుడు చూడండి, ఆవిడ ఇక్కడికి వచ్చి పోయిన వారం వచ్చి సాక్ష్యం చెప్తాను. అందే, అయ్యా నా రిపోర్ట్లు నార్మల్ వచ్చేసినాయి. నార్మల్ వచ్చేసినాయా? చప్పట్లు కొట్టండి. హెచ్ఐవి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇప్పుడు ఏ ఊర్లో ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? అన్నమయ్య జిల్లా పొలంపేట మండలం. అన్నమయ్య జిల్లా పొలంపేట మండలం, కుమ్మానిపేట మండలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బాబు కూడా ఎన్ని నెలలు అన్నం తినలేదు? నువ్వు 2 నెలల నుంచి తినలేదు. అబ్బాయి ఆటో నడుపుకుంటారండి, భర్త భార్యలు ఇద్దరు. వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంది. దురాత్మ. ఎన్ని సంవత్సరాలు మీ అమ్మకి దురాత్మ? అది 30 సంవత్సరాలు. ఏ చర్చిలకి వెళ్ళినా, ఎక్కడో తిరిగినా, ఏ దైవజనుడి నుంచి ఆవిడికి విడుదల రాలే. అమ్మ ఇప్పుడు వచ్చేసిందా విడుదల? సంపూర్ణంగా విడుదల వచ్చేసిందా? చెయ్యొద్దు. అటు ఇక ఇల్లులు వదిలేసి వేరే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఆళ్ళకి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, వీళ్ళకి ఇంట్లోకి వెళ్ళిపోయారు. మనశ్శాంతి. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేస్తాను. నేను ఒక్కటే చెప్తానండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఖచ్చితంగా దీవించబడతారు. మీ మీద శాపాలున్నా, దోషాలున్నా వెళ్ళిపోతాయి. అది మోక్షన్స్ ద్వారా అయినా, వామిటిస్ ద్వారా అయినా. కొంతమంది అంటారు బస్సులోనే స్టార్ట్ అవుతాయి అంట. అయ్యా మేము అక్కడికి వచ్చినందుకు నొప్పులు వచ్చేసింది. ఆమె నీ మీద ఉన్న శాపం మోక్షం రూపాయలు వెళ్ళిపోతుంది. బ్యాడ్ స్మెల్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె దురాత్మలు, బలహీనతలు, చీకటి శక్తులు, అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలో వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత యేసుకి చెల్లును గాక. ఇప్పుడు అందరూ బాగున్నారా? పట్టుకోండి వీళ్ళిద్దరిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి. యేసుకి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు రక్షణకు మహిమ, యేసు నామానికి మహిమ లేవాలి చేత. నిజంగా అండి, ఇక్కడికి రాకపోతే ఫస్ట్ ఎవరి మీద సైతాన్లు వచ్చినాయి? మీకు మీదకి ఎవరి మీద వచ్చింది సైతాన్లు? 7 మంది సహా. నీ మీద విడుదల వచ్చేసిందా? ఆమె. తర్వాత ఎవరి నుంచి? నీ మీద నుంచి ఎవరికి వచ్చింది? మళ్ళా తర్వాత నాగరాజు నీ మీదకి వచ్చింది. పిల్లోడు మాట్లాడు, నీ మీదకి వచ్చింది. ఈయన ఇక్కడ లేవలేక అసలు శక్తి లేదు, ఎంత పర్సెంట్ కూడా. అంటే ఆ రోజు నేను ఇక్కడ ఉండమని చెప్పిన నా అబ్బాయికి, ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వెళితే చచ్చిపోయాడు. ఫుడ్ లేదు. ఆ పిల్లోడు వీక్ అయిపోయాడు. అస్సలు కదలలేని పరిస్థితి. ఈ స్థలం దాటి వెళితే అయిపోతుండే. నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఎవరి మీదకి వచ్చింది? మళ్ళా ఈమె మీదకి. ఈయన భార్య. ఈమెకేమైంది? ఇక్కడ ఆమె ఖత్తర్లో ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ పట్టేసింది వీళ్ళని వదిలేసి. ఆమెకి ఎట్లా ఫోన్లోనే తగ్గిపోయింది? ప్రార్థన మాకు చేస్తా ఉంటే మా ఆవిడ వాసి రికార్డు పెడితే ఆమెకు తగ్గిపోయింది. ఆమెకి ఇక నిద్ర పట్టకుండా ఇక ఆమె చూడండి కుటుంబాన్ని ఎట్లుంది. ఒక ఆత్మ కలిగిన దైవజనుడి ద్వారానే విడుదల, ఇంకా వేరే లేదు. వీళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా కన్నా నాకు తెలిసి కుటుంబం అర్థమైందా? ఈరోజు యేసు క్రీస్తు నామములో జరిగిన ఈ అద్భుతాలను బట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. సరే వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా.
లక్ష్మీబాయి కర్ణాటక నుంచి వచ్చింది. గర్భసంచి క్రింద క్యాన్సర్ ఉంది. 1.5 స్టేజ్, నెల నుండి బ్లీడింగ్ అయ్యింది. ఇప్పుడు నీరు క్రింద అవుతుంది. కడుపు ఉబ్బి ఆహారం అరగదు. ఫోన్లో అయ్యగారు ప్రార్థన చేశాక కడుపు ఉబ్బరం, బ్లీడింగ్ కూడా తగ్గిపోయింది. ఎక్కడ పట్టుకురండి అవండి, ఇటు రండి, పట్టుకురండి. ఆమె అయితే నిన్న ఎప్పుడో అమ్మ ఫోన్లో ఘోరంగా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంది. నువ్వేనమ్మా, ఇటురా, ఇక్కడ రా, పైకి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈమె ఏ ఊరి మీదే? మాది కర్ణాటక. నేను ఆమెకి తెలదు, ఆమె నన్ను టీవీలో చూసావా? ఎట్లా టీవీలో చూసాను. టీవీలో చూసావు? నేను కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చానయ్యా. వచ్చావా? కర్ణాటక నుంచి వచ్చి ఎన్నండి పూర్తిగా వచ్చాను. క్యాన్సర్ ఉంది అన్నారు. అక్కడ ఒకసారి తీయించుకున్నాను, సిరివారలోని, రైచూర్లోని తీయించుకుంటే స్టేజ్ లో ఉందమ్మా అన్నారు. అంటే మరి నాకు ఎలాగయ్యా, మేము బీదోళ్ళము, మా దగ్గర అంత డబ్బులు లేవు. 5 లక్షలు అడిగారయ్యా. 5 లక్షలు? 5 లక్షలు అడిగారు. నేనెంత అడిగాను? నువ్వేం అడగలేదయ్యా. ఏం అడగలేదా? బాగు చేస్తానన్నా, ఏమేమి తగ్గిస్తానన్నా? నువ్వు ఆగు. ఏమేమి తగ్గిస్తానని? అన్ని తగ్గిస్తానన్నా. అన్ని తగ్గిస్తానన్నా. ఏమేమి ఉన్నాయో నీకు? అసలు నాకు తల తిరుగుతుంది, అన్నం వెళ్ళదు, మీ బ్లీడింగ్ ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళిపోయేది. చూడండి, బ్లీడింగ్ కొట్టేస్తుందంట ఆవిడ. జరిగితే మొన్న ప్రార్థన మీకు ఫోన్ ఆగు అట్లా అవుతుంది. నేనన్నా ఈమెకి ఆపరేషన్ పడుతుంది అంటే నువ్వేం చేయించుకోవద్దు. గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, నీకు కడుపు ఉబ్బరం అన్ని 1 నిమిషంలో. ఇప్పుడే గ్లాస్ ఏం చెప్పాను, గ్లాస్ నీళ్ళు తీసుకోమ్మా, అందులో చెయ్యట్టు కొన్ని నీళ్ళు జిమ్ముకో, ఆ తర్వాత తాగే అన్నావు. తాగేసానయ్యా. అప్పుడు చీర కూడా కట్టుకోలేదయ్యా, లంగతోటి అలాగే కూర్చొని పడిపోయాను. లేసే నిలబడి లేకపోతున్నా, చచ్చిపోతాను అనుకున్నాను. ఎంత వీక్నెస్ అయిపోయిందో చూడండి. చచ్చిపోతాను, ఇంకా నా పిల్లలకి ఎవరు చూడలేరని చచ్చిపోతానని అనుకొని కూర్చున్నాను. సో అప్పుడు నీకు ఫోన్ కలిపితే అప్పుడు నువ్వు నీళ్ళు చెయ్యట్టు అన్నావు అయ్యగారు. చెట్టాను, అప్పుడు జల్లుకొని కొంచెం. ఏమండి, మనం ఫోన్లో నాకు ఇక్కడికి వచ్చాక చేద్దామని అనుకున్నా, కానీ ఆమె బాధ వేదన నాకు తెలిసిపోయి నేనన్నా ప్రార్థన చేయను సాధారణంగా, ఎవరికైనా రండి అంటాం. ఆ బాధ నాకు తెలిసి, అమ్మ 1 గ్లాసులో నీళ్ళు తీసుకో, అది పొట్ట మీద జల్లుకో, నీకు టాయిలెట్ మీద కూడా జల్లుకో, కొంచెం తాగేసే తగ్గిపోద్ది, వచ్చే సాక్ష్యం ఇస్తా కన్నా. అంతేనా? రిపోర్ట్లు కూడా తేలేదయ్యా. నాకు దేవుడు బతికిస్తాడు. నాకు అయ్యగారు ఉన్నారని నాకు 4-5 రిపోర్ట్లు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను. అక్కడ పాడేసి ఇక్కడికి వచ్చాను అయ్యగారు. 1 గ్లాసు నీళ్ళకి మొత్తం తగ్గిపోయినా? తగ్గింది. కొంచెం ఇక్కడ నొప్పి వస్తుంది అయ్యగారు. ఈ కాళ్ళలోని తలలోని పురుగులు పాకినట్టు అవుతుంది, నిద్ర రాదు, కొంచెం అన్నం కూడా వెళ్ళదు. కొత్త తగ్గింది, కొద్దిగా బాగానే ఉందా? ఓకే, చప్పట్లు కొట్టండి, ప్రభువుని స్తుతించండి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పడుకో. హల్లెలూయా. సంతోషం అవుతుందా? ఇప్పుడు నీరసమేనా ఉంది? ఇప్పుడు నాకు తలపోటు ఇప్పుడు చాలా ఉండేది, అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం తగ్గిపోయిందిగా. ఇక్కడ ఎక్కడో నొప్పి కనపడుతుంది నాకు. ఎక్కడ ఉంది కదా, ఇప్పుడు తగ్గిందా? అది తగ్గినట్టు ఉంది. ఇంకెక్కడైనా ఉన్నానా చూసుకో. బాత్రూమ్కి వెళ్ళే అక్కడ కొద్దిగా నొప్పి వస్తుంది, సూది కూర్చున్నట్టు అవుతుంది, తగ్గిపోద్ది. నీవు చేసేవి కదా నాకు. తల్లి, ఎంత ఆనందంగా ఉన్నావు కదా. చూడండి, కూర్చుని లేవండి. ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆమేన్. లేవండి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి పరిస్థితి కూడా వస్తున్నాయి. ఇక్కడికి రండి, ఓపికగా రండి, విశ్వాసంతో రండి. మీ విశ్వాసాన్ని నేను గుర్తుపడతా, ఫోన్లోనే గుర్తుపెట్టేస్తా మనిషిని. మీరు అనుకున్నారు ఎదురుకుండా వస్తే గుర్తుపడతారేమో చూస్తే, నానా ఫోన్లోనే. హల్లెలూయా. వెళ్ళిపోతా, లేకు ధైర్యంగా ఉండు. ఇక నీకు ఏది ఉన్నా నేనే బాధ్యత తీసుకుంటా. వెళ్ళిపోండి, చప్పలు కొట్టి గట్టిగా. ఎందుకు నువ్వు దరిద్రతలకు వచ్చావు? ఎందుకు నువ్వు రోగాలకు వచ్చేసావు? ఎందుకు నువ్వు అప్పులైపోతున్నావు? ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు నువ్వు నిందలు వస్తున్నాయి? ఏం తప్పు చేస్తావని నీ మీదకి గొడవలు అయిపోతున్నాయి? ఏమి పాపం చేస్తావని నీ ప్రార్థన నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎప్పుడైనా యోచన చేసావా?
మత్తులారా అంటున్నారు. ఏంటో దాని అర్థం తెలుసా? దయచేసి ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 15 కింద వచనాలు చదివితే, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. మద్యము తాగితే మత్తు వస్తుంది. కానీ ఈ శ్రమలు వచ్చిన వారికి ఉన్నటువంటి విధానంలో ఆ మత్తు కాదు. దేవునికి నువ్వు దూరం అయిపోయావు. నీ హృదయం దేవుడి దూరం అయిపోయింది. నీవు దేవునితో అనుబంధాలు లేకుండా అయిపోయింది. నువ్వు ఎట్లా అనిపిస్తే నీ ప్రవర్తన అట్లా నువ్వు నడిచేసుకుంటున్నావు. అది నీ జీవితం నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒక మనిషిని గురించి చెప్తున్నాను, అలాగే అక్కడున్న సమాజం అంతటి గురించి కూడా చెప్తున్నాను. దయచేసి గమనించండి. అందువలన ఉపద్రవం మీద ఉపద్రవం, కీడు మీద కీడు, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం వెంటనే వచ్చేస్తున్నాయి. దేవుడు చూస్తా లేదా? ఆయన చూసే దేవుడు కాదా? చెప్పండి, చూసే దేవుడే కాదా? చూసే దేవుడే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన చూసే దేవుడా కాదా? చూసే దేవుడే. హల్లెలూయా. దేవుని మహిమని మన మధ్యకి దిగి రాబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందువలన ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు మనకి కనపడుతున్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చాలా కష్టాలు పడ్డామని. ఎందుకు పడతారు తెలుసా? అతని మార్గం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతారు. అతని జీవితం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతాడు. అతడు దేవుని మాట వినకపోతే కష్టాలు పడతాడు. అర్థమైందా? అతని ప్రవక్తను సరిగ్గా లేకపోతే అతను కష్టాలు పడతాడు. అది సేవలైనా, మామూలు జీవితంలో అయినా, ఇంకొక ఫీల్డ్ అయినా, ఇంకో ఫీల్డ్ అయినా. ఒకవేళ కష్టాలని చెప్పకూడదు, వాటిని కష్టాలు కాదు, ఒక అనుభవాలు అవి. ఒక అనుభవాలు అయ్యి ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళి అలా మనం గొప్పవాళ్ళం కాబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 90 ఇంచుమించు 2000 సంవత్సరంలో మేము పరిచర్యను మంచిగా సేవ చేయటం జరిగింది. 2002కి చాలా చక్కటి సేవ జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ రోజు నుంచి ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మనిషి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు చెప్పుకునేవన్నీ మన మీదకి అయితే మనము ఏం చేయాలంటే మార్పు చెందాలి. ఎలాంటి కష్టాలైనా, ఎలా బాధలైనా, అన్య జనులు కూడా మనల్ని బాధ పెట్టినా దేవుడు అంటాడు చూడండి. ఇవన్నీ అలా పెట్టి ఇప్పుడు అంటున్నాడు చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. దయచేసి చూడండి ఏమని ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్తారా? అంటే మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి, చదవనమాట, ఇప్పుడైనాను మీరు సాధుగా బ్లడ్ క్యాన్సర్, రక్తం తగ్గుతుంది, దురదలు, కాలుకి గడ్డ. తల్లి ఎక్కడున్నావమ్మా? రా. ఎక్కడున్నారు? రండి, ఇక్కడికి రండి. నాకు కనబడతలేదు. అరే రే, హల్లెలూయా. ఏమైతారు మీకు? ఆవిడ భార్య గారు. మీ భార్య బ్లడ్ క్యాన్సరా? ఇక్కడ తగ్గిపోద్ది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు తగ్గిపోద్దని? మా ఊర్లో చెప్పారు అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకరికి స్వస్థపడ్డారు. ఏం స్వస్థ వచ్చింది వాళ్ళకి? థైరాయిడ్ అయ్యారు. థైరాయిడ్ తగ్గిపోయిందా? హైపర్ థైరాయిడ్ అసలు జీవితంలో తగ్గదన్నది మీ దగ్గర తగ్గిందని చెప్పి. సభలు గట్టిగా. ఏ ఊరి మీది? తూర్పాక అయ్యారు, భద్రాచలం పక్కన. భద్రాచలం. ఏం పని చేస్తారు మీరు? నేను ఐటీసీలో చేస్తాను అయ్యారు, కాంట్రాక్ట్ క్యాజువల్. ఓకే. అమ్మాయి ఏడుతుంది ఎందుకు? ఏమి నీకు బ్లడ్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? మైక్లో మాట్లాడు. వదిలే, నువ్వు వదిలే, మైక్లో మాట్లాడు. వదిలేయమ్మా. హాస్పిటల్ చెప్పారండి. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ హాస్పిటల్. చెప్పారు. ట్రీట్మెంట్ జరిగిందా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలే గారు. అక్కడ మొత్తం వీళ్ళ అమ్మగారికి కూడా సేమ్ క్యాన్సర్ అయితే చనిపోయారు అయ్యారు, కీమోలు పెట్టించాక. ఓకే. ఇక మాకు ఆ నమ్మకం లేక మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ, అస్సలు వాడొద్దు అవి వాడుతూ ఉంటే మీ దగ్గరికి ఇట్లా పక్కన వాళ్ళు అస్సలు వాడొద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్లడ్ క్యాన్సర్ నేను చిటికినేలు గోరు తీసినంతో సమానం. దయచేసి చెప్పండి, చిటికినేలు గోరు ఉంటే మనం మాట్లాడుతూ తీసి పడేస్తా చూడు, అంతకంటే తక్కువ. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మాయిని పట్టుకో. అస్సలు బ్లడ్ లేదు, కొంచెం కూడా లేదు అమ్మాయికి.
ఆమేన్. హల్లెలూయా. రామా, అస్సలు రక్తం లేదు అమ్మాయి దగ్గర. ఈయన మాట్లాడుతున్నాడు. బ్లడ్ తగ్గిందా అయ్య ఆ? గారు? బ్లడ్ తగ్గింది. బ్లడ్ కావాలా? కావాలయ్య గారు. కావాలా? ఎక్కిస్తున్నారా బ్లడ్? ఎక్కిస్తున్నాం అయ్య గారు. ఓకే ఓకే ఓకే. మీరు పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు అయ్య గారు, 2 చిన్నపిల్లలు అయ్య గారు. ఏరి మనుషులేరి? ఇక్కడ తీసుకురాలే అయ్య గారు. అవునా? అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఓకే పడుకో. చేస్తా చప్పటి కూడా ఇంకోటి పడుకో. చెప్ప అలా శోధలు ఉన్నాయి, ఒకటి కాదు ఆవిడకి ఉన్నాయి. ఇది మీరు మీరు ఒక మైక్ ఏదమ్మా, మీరు బ్లడ్ క్యాన్సర్ అనుకుంటున్నారు, ఇంకా ఉన్నాయి, వేరే ఉన్నాయి ఆవిడకి ప్రాబ్లమ్స్. అర్థమైందా? 2 పిల్లలా? 2 పిల్లలు అయ్య గారు. ఆమె వీళ్ళ మదర్ చనిపోయారా? మదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు అయ్య గారు. ఉన్నారా? ఉన్నారు అయ్య గారు. ఓకే ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఇవికి మొత్తం వీక్ అయిపోతుంది, అవును అయ్య గారు. దమ్ము వచ్చేసి బలహీనం అయిపోతుంది, దడ వచ్చేస్తుంది అమ్మాయికి. ఆహారం తినగలుగుతున్నావా? ఆహారం తింటున్నావా? తినట్లేదా? ఎందుకు తినట్లేదు? హాస్పిటల్లో అన్నం తినొద్దని చెప్పారు. వాళ్ళు తినొద్దు అన్నారా? అది అరికలు సామాన్లు ఉన్నాయి కదా సార్, అవి నువ్వు వింటావా? తినకూడదమ్మా, నేను చెప్పింది నువ్వు. యేసయ్య బాగు చేస్తాడమ్మా. చేతులలో చూపించు. అసలు ఇప్పుడు బ్లడ్ ఇస్తున్నాను, మొత్తం ఫుల్ బ్లడ్ ఇస్తున్నాను నీ బాడీకి. బాబా రాదా లే తల్లి లే వచ్చేసింది బలం. ఆమేన్ ఆమేన్. రా నాతో పరిగెత్తు. మైక్ లేవాలి ఆవిడకేక. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇక్కడ నిలబడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళు. అందరికి చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు? మంచిగా ఉంది. దడ తగ్గిందయ్యా, మంచిగా ఉంది. దడ తగ్గిపోయిందా? అవునయ్యా. బసవతారక హాస్పిటల్లో వెళ్ళాము అయ్య గారు. భస్మతారు కూడా వెళ్ళారా? వెళ్ళాము అయ్య ఆ. గారు. వెళ్తే అక్కడ అంటే ఇక బ్లడ్ ఎక్కిస్తూ 3-4 సార్లు ఎక్కించాం అయ్య గారు. ఖమ్మంలో బ్లడ్ ఎక్కించాం. 3-4 సార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా ఎట్లా ఎక్కిస్తామంటే 3వసారి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు, బాబు ఇక్కడ తీసుకెళ్ళు, బసవతారక మన హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కీమోథెరపీ చేయించు, ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుకుంటూ అంటున్నావు, ఇట్లా బ్లడ్ ఎన్నిసార్లు ఎక్కిస్తావు, ప్రాబ్లం అయితే అమ్మాయికి చిన్న వయసు 26 సంవత్సరాలు అయ్య గారు. చిన్న వయసు, ఆమెకి ఇబ్బంది అయింది, బతికే ఛాన్స్ ఉంటుంది అని అనేసి అన్నారు అయ్య గారు. సర్లే అని చెప్పేసి ఇక్కడ బసవతారక హాస్పిటల్కి వస్తే ఫస్ట్ 2 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది, 20 లక్షలు అడిగారు అయ్య గారు. 20 లక్షలు అడిగారు అయ్య గారు. 2 నెలలు ట్రీట్మెంట్ అంటే 2 నెలలు తట్టుకోగలిగితే ఫస్ట్ కీమోలు ఎంట్రన్స్ ఉంటుందంట అయ్య గారు. ఒక 1 నెల రోజులు కీమోథెరపీ కంటిన్యూగా ఉంటుందంట. తర్వాత అది తట్టుకోగలిగితే బతికినట్టు అయినట్టు అయ్య గారు. అది 20 లక్షలు పోతాయి, మనిషి కూడా ఇది అవుతుంది, గ్యారంటీ లేదు. వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడు ఇక్కడ యశోద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాం అయ్య గారు. వాళ్ళు కూడా లక్షలే తీసుకుంటారు. లక్షలు తీసుకొని లాస్ట్కి ఆమె బతకలేదు అయ్య గారు. వాళ్ళ తీసుకెళ్ళిపోమంటారు, సింపుల్ గా చెప్తారు. అన్ని మా ప్రయత్నం ఏం చేస్తాం తీసుకుపోయినట్టు. అలాంటి ఇక్కడ నేను నా ద్వారా దేవుడు కార్య మీ చేతులు చూపించు మీ ఆయనకి. ఇప్పుడు అయ్య గారు ఏం మార్పులు అన్న వచ్చినాయా? అట్లా ఉన్నాయా? బ్లడ్ రిలీజ్ చేసిన, బ్లడ్ ఇచ్చేసిన, మాట్లాడుతుంటేనే వచ్చేసింది, శక్తి కూడా వచ్చేసింది అమ్మాయికి. కళ్ళు కూడా చూడండి ఇలా మీరు కావాలంటే, ఇదిగో చూడండి కళ్ళు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభువారు ఏ విధంగా ఒక వ్యక్తికి అద్భుతం ఇచ్చాడో ఇక్కడ పూర్తిగా అలా అద్భుతం తీసుకోండి అంతే. ఆమేన్. తల్లి చూసుకో ఎంత స్మూత్గా అయిపోతుంది. అవునయ్యా, ఎర్రగా అసలు అలాంటి నొప్పులు వస్తాయి, దురదలు వస్తాయి, మొత్తం కాళ్ళలో చేతులు మొత్తం ప్రవాహం. హల్లెలూయా. చెప్పాను ఇందాకే, ముఖంలో కళ్ళ ఎంత బాగా వచ్చేసింది అయ్యా. చూడండి సిస్టర్ని, ఎంత కళ్ళ వచ్చేసింది. హల్లెలూయా. అమ్మా చేతులు కూడా మెత్తబడ్డాయా? ఇందాక రఫ్గా ఉన్నాయి, గట్టిగా బ్లడ్ లేక ఇదంతా గుంజేస్తుంది ఆవిడకి. ఇప్పుడు ఎంత పోయింది. చేతులు చూపించి అందరికీ. అది ఇందాక పసుపచ్చగా ఏదో తెల్లగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు యేసయ్య అలా బాగు చేస్తాడమ్మా. ఇక్కడ ఎవరికి భయం లేదు. చప్పట్లు కొట్టండి మరి ఒకసారి. వెళ్ళిపోండి. మంగళగిరి నుంచి వచ్చారంట లూది అమ్మ. రండి త్వరగా. ఒక మనిషి లూది అమ్మ వస్తున్నారు మంగళగిరి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిగా చెప్తున్నారు మీరు, చాలా గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? నా పేరు లూది అమ్మ. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? మేము బాగా నొప్పులు
ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి గూళ్ళు బాగా నొప్పులు వచ్చి పడిపోయా. 15 సంవత్సరాల పడిపోతే మా అమ్మాయి తీసుకెళ్ళి తెనాలి ఇండిషన్ చేయించింది గోళ్ళకి. తెనాలి 2 గోళ్ళకి ఇండిషన్ చేపిస్తే అప్పటి నుంచి ఇక నొప్పి లేదు, శుభ్రంగా తగ్గిపోయింది. తగ్గిపోయినాక ఈ కరోనా ఇండిషన్లు చేశారు. అప్పుడు 2 రోజులు చేసినాక మళ్ళా నొప్పులు వచ్చినాయి బాగా. దేవుణ్ణి నమ్ముకున్నాను, బాగా తీసింది కూడా తీసుకున్నాను నేను. మరి తిరుగుతానే ఉన్నాను. ఈ టీవీలో చూసి మా అబ్బాయిని తీసుకొని ఆడకొచ్చా. మీ అబ్బాయినా? మా అబ్బాయిని తీసుకొని వచ్చా. 5 గుర్రం కూడా వచ్చి అక్కడ పేరు రాపించి ఒక ట్రాన్స్ఫరం చేసుకున్నాను. ఆ రోజు నేనైతే ప్రార్థన కూడా చేయించుకోవాలి నీ చేత, అబ్బాయికే చేయించుకున్నాను. ఇక వాళ్ళు బాతుంటే వాళ్ళు అమ్మడబడి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తెల్లారి నుంచి ఇక గూళ్ళు నొప్పులు తగ్గిపోయి శుభ్రంగా. 15 సంవత్సరాలుగా భుజాలు పైకి లేవు అసలు. కిందకు ఉంటారు నీకే ఆ షుగర్ ఉంది అందుకే అట్లా అయింది అన్నారా? నాకు షుగర్ లేదు అసలు. లేదు అంటారా? వాళ్ళు ఏమనలేదు. నొప్పులు అంటే నరాలు అరిగిపోయినాయమ్మ నీ గూళ్ళు. నేను పెరుగు అమ్ముకునేదాన్ని మంగళీరు వెళ్ళి. పెరుగు అమ్మా 20 సంవత్సరాలు పెరుగు అమ్మాను. అందుకని నీ గూళ్ళు అరిగిపోయి అని చెప్పి ఇక అక్కడ ఇండిషన్లు చేశారు. ఇక అవి చేసినాక అవి తగ్గిన మళ్ళీ నొప్పులు వచ్చినాయని మళ్ళీ ఎయిమ్స్కి వెళ్ళా విజయవాడ. అక్కడికి వెళ్తే వాళ్ళు 700 పకర పిల్లలు ఇచ్చాడు. 2 పూటలు వేసుకోమ్మా నువ్వు అని. 2 రోజులు వేసుకుంటే తారుమీరు అయిపోయినని సరే కూకుంటే లేకపోలేను నేను, ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాను నేనని 1 పూట వేసుకొని చూద్దామని 1 పూట వేసుకున్నా. 1 పూట వేసుకున్నా కూడా అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళా నొప్పులు వస్తున్నాయి నాకు. అయ్యా నువ్వే ఉండవయ్యా దేవుడు ప్రార్థన చేసుకుంటాం, ఆశీర్వాదం రాసుకోవటం అట్లా ఎన్నాళ్ళ నుంచి గడుపుకొచ్చా కరోనా కాడి నుంచి. ఇక నీ దగ్గరకు వచ్చాను. తెల్లారి నుంచి గూళ్ళు నొప్పులు, కాళ్ళు, ఎన్ని పోట్లు ఇక్కడి నుంచి ఇదంతా నాకు ఇవన్నీ తగ్గినాయి. పెద్ద నొప్పులు తగ్గినాయి. ఇంకా తేలిగ్గా ఉండి నొప్పులు కూకుంటే లేకపోలేను గబక్కన కిందకు, అసలు కూకోలేను కింద కూడా నేను. ఇప్పుడు ప్రార్థన చేసా కదా, కూర్చోండి. ఇప్పుడు ఇబ్బంది ఉంటుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైట్ చప్పట్లు కొట్టండి. లేవండి తల్లి, లేవండి. ఓకే తల్లి, దేవుడు పాత్ర. నీ కొడుకు మాట రాలేదని ఏడు వచ్చాడు ఇక్కడ తీసుకురాలి అయ్యాల. చూడండి ఎవరిది తప్పండి. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బాధ్యతలు తగ్గిపోతున్నాయి. మీలో లోపం ఉండాలి కానీ నాలో లోపం ఉండదు. నాకు ఇచ్చిన దేవుడు ఒకటే కొలత, ఒకటే మాట. అక్కడ ఉండమా మేమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాకు తెలియదని వచ్చేసాం. మాకైతే చదువు లేదు ఎవరికి లేదు మా ఇంట్లో. అది తప్పు. నాదే తప్పు. నీ కొడుకు వయసు ఎంత చెప్పమ్మా? వయసు 25 ఏళ్ళు ఉంటాయి. మీ అబ్బాయికా? నీకెంత ఉంటాయి? నాకు ఉంటాయి 60 ఏళ్ళు దాకా. ఫోన్లే నాకు 20 ఉంటాయంట. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లతో సంతోషంతో. లేపు ఇప్పుడు కాదు, లేపు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేజవతి మీరేనా? ఏడు నుంచి వచ్చారు మీరు? పెద్దాపురం మండలం అండి. పెద్దాపురమా? ఇక్కడ కూడా ఒకటి ఉందా తిరుపతి? పట్టుకో. జాగ్రత్త. రావాలి. నడుచుకో. చప్పట్లు చేతులు పైకి చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా నువ్వు చేతులు పైకి ఎత్తున్నాడు తల్లి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చెప్పు. ఓపిక వచ్చేసిందా? ముఖం నిలబెట్టండి. ఈ కడుపు నొప్పి నిలబెట్టండి. మంచి
అమ్మా నిలబెట్టి అలాగే పడుతున్నానండి. సునామలో హాస్పిటల్ తీసుకెళ్ళారండి. ఏమన్నా నాకు హాస్పిటల్ తీసుకెళ్ళకండి, మీరు గుర్రం కూడా తీసుకోండి అని తీసుకెళ్ళి అక్కడ బారేయండి, నేను మందులు వేసుకోలేను అలానండి. అంటే మా అల్లుడు ఫోన్ చేశాడండి, మీకు మీరేనా చేసింది? ఫోన్ చేశాడండి ఇక్కడికి. ఫోన్ చేస్తే కూడా తీసుకొద్దాం అనుకున్నానండి, తీసుకొద్దాం అనుకుంటే తర్వాత ఫోన్ చేస్తే జీవాడు తీసుకురండి అన్నారండి. ఇప్పుడు నేనైతే కొంచెం శక్తిని రిలీజ్ చేశాను మీ అత్తగారికి. కనపడుతుందా ఫేస్లో మార్పులు ఏమైనా కనపడుతున్నాయా? ఓపెన్ చెప్పండి, మీకు ఏమైనా తేడా కనపడుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత తేడా కాబడ్డదండి. ఎప్పుడైనా మళ్ళీ సరిపట్టుకుందామా? ఎముకలు నడుములో గుంజుతుంది, ఆవిడకి పొట్ట బరువుగా ఉంది, ఈ కాళ్ళలో శక్తి లేదు, ఆమె ఆహారం తినట్లేదు. అన్నం తినిపిస్తాను, డాక్టర్ గారు పేగులు తీసేయాలంటున్నారా ఏంటి? కదండి, ఇన్ఫెక్షన్ కింద. అంతేనా? చిన్న విషయం అండి, కింద కూడా ఉన్నాయి. గడ్డలు కూడా కరిగిపోతాయి. పట్టుకో. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన గుర్రంలో పడేసానవా? ఎందుకు అక్కడ డాక్టర్ గారు ఉన్నారేంటి? అక్కడ డాక్టర్ గారు అయితే మళ్ళా రేపు రమ్మన్నారండి. నేను ఇంకా హాస్పిటల్ రాను, నేను అక్కడికే పోతాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ బారేయండి, బతికితే వస్తాను, సత్తే పోతాను, నేను అక్కడ తప్ప నేను ఎక్కడికే రాను, నేను ఇంజక్షన్ చేయించుకోలేకపోతున్నాను, రక్త పరీక్షలు చేయించుకోలేకపోతున్నాను. ఇక అవసరం లేదు తల్లి. కడుపులో నొప్పి ఇప్పుడు ఏమైనా ఉందా చూడు? కొంత తగ్గినట్టే ఉందండి. తగ్గిపోయింది. అడుగు అమ్మే తల్లిని తగ్గిస్తాం. విశ్వాసం అండి, నాకైతే ఏడుపు వస్తుందండి. కొంతమంది అంటారు, అయ్యా నిన్ను చూసి నేను చనిపోతాను, నిన్ను చూడాలనిపిస్తుంది అని ఫోన్ చేస్తారు. వాళ్ళ కొడుకులు అంటారు, వద్దమ్మా బాగోలేదు అని. నేను ఆయన చూసి కళ్ళారా చూసి నా ప్రాణం అక్కడ వచ్చి కొంతమంది ప్రాణం విడిచిపెడుతున్నారు. అలా చెప్పిన వాళ్ళు. కొంతమంది మీరుగా నన్ను అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతా, ఎక్కడైనా అయ్యలే అని. అప్పుడు వచ్చి ఇంకా అన్ని ప్రయత్నాలు చేస్తాం, ఇది లాస్ట్, ఇక ఎక్కడ కానీ తగ్గిపోతే చచ్చిపోతా అనుకుని వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని పొందుకుంటున్నారు. హల్లెలూయా. తల్లి వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి స్పీడ్గా, చప్పట్లు కొడతాండి, అమ్మని చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7999356267 మరి ఒక నంబర్ 799935698287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.